మీద నడిచేటువంటి 4 కాల జంతువులను 2 కాల జంతువులు అంటే మనం మనుష్యాదిందు పక్షుపక్షాదిందు యా బ్రహ్మాది పీలికాంత జగదా చిన్న సూక్ష్మ జీవ మొదలు బ్రహ్మపర్యంతం కూడా మీరే ప్రకటితమవుతూ ఉన్నారు అని వేదగ్రస్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ మాయాగుణ భేదం అనుసరించి నీవే రజోగుణము ద్వారా సృష్టికర్తయు బ్రహ్మదేవుడిగా, సత్వగుణము ద్వారా జగద్రక్షకుగా ఉండి విష్ణువుగా, తమోగుణము చేత ప్రళయమునందు సంహారకర్తమైనటువంటి శివుడిగా రూపంలో దాల్చదు. ఇలా నీ మాయ యొక్క గుణముల యొక్క భేదము వలన నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి రూపాన్ని పొంది ఉన్నావు అని విద్వాంసులు వేదములు శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. రామా, బుద్ధిజన్యములైన సత్వము రజస్సు తమస్సులను ఈ 3 గుణముల చేత జీవులకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను 3 దశలు. జాగ్రత్త వ్యవస్థ మేలుకొలిగి ఉన్నప్పుడు ఉన్నటువంటి దాన్ని జాగ్రత్త వ్యవస్థ అంటారు. నాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. స్వప్నావస్థ, నిద్రపోయిన స్వప్నాలు పడుతున్నాయి, అందరి కళలు పడుతూ ఉంటాయి కదా, సత్యమేనా? తెలియదు కదా. అక్కడ సుషుప్తి వ్యవస్థ, సుషుప్తి అంటే గాఢ నిద్ర, అంటే కళలను కూడా పడనటువంటి వ్యవస్థ. స్వప్నము నుండి జాగ్రత్త వ్యవస్థకు వస్తే మన స్వప్నాలు మనకు తెలుస్తాయి, ప్రాణ స్వప్నం పడింది అని. స్వప్నావస్థ నుండి సుషుప్తి వ్యవస్థలో గాఢ నిద్రలోకి వెళ్తే మన స్వప్నం గుర్తురాదు. స్వప్నంలో మరో లోకం ఉంటుంది కదా. వీడికి ఇక్కడ భార్య ఉంటుంది, స్వప్నం మరో భార్య ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడ ఇల్లు ఉంటుంది, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఉంటుంది. సరదాగా అప్పుడప్పుడు మీకు మనం చెప్తున్నా, మరి నిద్ర రాకుండా ఉండడం కనుక అప్పుడప్పుడు మేము కూడా పరిహాసం ఆడుతూ ఉంటాము. కానీ ఈ 3ంటికి విలక్షణముగా సాక్షిభూతులు అంటే జాగ్రత్త వ్యవస్థలో మనం ఉన్నామా తెలుస్తుందా? ఉన్నమన్నటువంటి విషయం తెలుస్తుందా? దేనికి తెలుస్తుంది? బుద్ధికి తెలుస్తుంది. బుద్ధి మనస్సు ఒకటే. అంటే దాని స్థాయిలో, ఒక స్థాయిలో మనస్సు ఉంటాము, సంకల్ప వికల్పాల స్థాయిలో మనస్సు ఉంటాము, ఆలోచనాత్మకమైన స్థాయిలో బుద్ధి అంటాము, మెమరీస్ అంటే పూర్వం గుర్తు తెచ్చుకునే దాని స్థాయిలో చిత్తం ఉంటాము. ఈ 3 ఒకటే. దాని స్థాయిని అనుసరించి మనం దాన్ని పేరు మారడం జరుగుతుంది. అట్లా అయితే ఆ బుద్ధి తెలుస్తుంది అని తెలుసా? నా బుద్ధికి అర్థమవుతుంది, నా మనసుకి అర్థమవుతుంది తెలుసు కదా. అదెవరు? అదే దేవుడు, అదే ఆత్మ, సాక్షిభూతుడైన ఆత్మ. ఆయనకేమో స్వరూపం, ఆయనకి సంబంధం ఉండదు ప్రతి వీడితోటి. సాక్షిభూతుడై చిత్ స్వరూపుడవై అవ్యయుడై ఉంది. ఓ రఘునందన, నీవు సృష్టి రూప లీలలను విస్తరింపజేయదలుచుకున్న సమయమున త్రిగుణ మాయను అంగీకరించి గుణములు కలిగినటువంటి వాడిగా భాషించగలవు. నీవు గుణములు లేకున్నప్పటికీ కూడా ఈ సత్వ రజస్తమో గుణములు ఉన్నట్టుగా నీవు అందరికీ భాషిస్తూ ఉన్నావు. కానీ నిజంగా చెప్పాలంటే నీకు ఏ గుణము లేదు. సత్వం గుణము లేదు, రజో గుణము లేదు, తమో గుణము లేదు. మరి గుణాతీతుడు. కానీ గుణములతో నీవు ఉన్నావు. అలా 2 రూపంలో భాషిస్తూ ఉన్నావు. రామా, నీలకు మాయ విద్య అవిద్య అనేటువంటి రూపంలో నీవు భాషిస్తున్నావు. విద్య అంటే జ్ఞానం, అంటే ఈ రూపములు లేకపోయినప్పటికీ కూడాను నీవు ఉన్నావు అనేటువంటి యొక్క జ్ఞానంతో ఉండడమే విద్య. ఈ దానికి అవిద్య అనేటువంటి ఆవరణ చెందుతుంది. అంటే నేనే మనస్సుని, దేహాత్మనే భావము, దేహాత్మ భావంతో ఉండేటువంటి వాడు అవిద్య. ఈ దేహమే నేను, ఈ శరీరం నేను అనేటువంటిది. కానీ ఈ శరీరం మనం కాదు, వాస్తవికం చెప్తారండి. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అవలంబించి కామ్యకర్మలను ఆచరించేటువంటి వాడు అవిద్యావశీభూతుడు ఉంటాడు. అంటే కామ్యకర్మలు కోరికతో చేసేటువంటి వాడు. నాకు ఇది కావాలి అని పూజ, నాకు అది కావాలని పూజ, నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు సంతానం కావాలి, లేదా నాకు ఇది కావాలి, ఇవన్నీ కామ్యకర్మలు అంటారు. లేదా దాని ప్రవృత్తి మార్గం అంటారు. దానికి వాడికి అవిద్య అవసరమైంది. అవిద్య మనకు లోపల నిప్పు ఉంటుంది, పైన పొగ కప్పుకొని ఉంటుంది లోపల. దాన్ని ఆవరణ చెందుతుంది. అది తీస్తే కానీ దాని లోపల నిప్పు మనకు తెలియదు. కానీ
కనుక అవిద్య ఆవృతం, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అంటారు. అజ్ఞానం చేత జ్ఞానము ఆవృతమై ఉన్నది. కనుక ఆ దాని వలన నివృత్తి వశీభూతులై ఉంటారు. ఎవరు? ప్రవృత్తి మార్గం. అలాగే నివృత్తి మార్గం అంటే ప్రవృత్తి మార్గం కలిగిన వారు, నివృత్తి మార్గం కలిగిన 2 రకాలు ఉంటారు మనుషులు. నిత్యము పరమాత్మ చింతన యందు మునిగి వేదాంతార్థ విచారణ, మీ యొక్క పాదపద్మముల యందు భగవద్భక్తి నిరతులు. అంటే నాకు రాముడు తప్ప, నీవు తప్ప ఇంకెవరూ లేరు, భగవంతుడు తప్ప ఎవరు లేరు, నాకు మంచి అయినా పాతాలే స్థాపయవా సకల యోగ సామ్రాజ్యే నాణ్యం జానే నైవ జానే నజానే మన కమ్మవారు అంటే నాకు నేను చెడిపోయినా, పాతాళంలో తొక్కిపెట్టినా, లేదా సకలలోక సామ్రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా అమ్మా నాకు ఇదా యోగ్యం తథాకు, నీవి నాకు ఏది యోగ్యం ఉంటే నాకు అది నా కర్మానుసరించి, కానీ నేను దాని వశీభూతుడు కాకూడదు అనేటువంటి దాని మీద ఉండేటువంటి వాడు, ఆ భావంతో ఉండేటువంటి వాడిని విద్యామయుడిగా పరిగణిస్తూ ఉంటారు. నిరంతరం కూడా భగవత్ చింతననే, ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామ కర్మలు చేసేటువంటి వాడు. చేసేది అదే పూజ, చేసేది అదే జపము, చేసేది అదే ధ్యానము అయినప్పటికీ నిష్కామక్రియ అంటే ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుడి యందు దృఢమైన భక్తితో చేసేటువంటి వారిని అవిద్యలో ఉండదు. వారి జ్ఞానమైనటువంటి వేదార్థ నివృత్తి మార్గ పండితుడు అంటారు. అవిద్యకు లోబడి ఉండి వారు సదా జనన మరణ రూప సంసారణ చిక్కుకుని విద్యాభ్యాసం ముందు నిరతులు లేదా విద్యాపరాయణ వారు మాత్రమే నిత్యముక్తులై ఉండు. అంటే ఈ అవిద్య లోనిటువంటి వారు, అంటే ప్రవృత్తి మార్గంగా కామ్యకర్మలను అనుసరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో, నా భార్య, నా పిల్లలు, వారు బాగుండాలి, వీరు బాగుండాలి, వీడికి ఉద్యోగం రావాలి, వాడికి వివాహం కావాలి, నాకు ఆరంభమవుతుంది. వాడికి ఎంత చిన్నప్పటి నాకు బాలు కావాలి, బొమ్మలు కావాలి అని చెప్పి స్టార్ట్ అవుతుంది. బొమ్మల దగ్గర నుంచి బొమ్మలు కావాలి, తర్వాత భామలు కావాలి, తర్వాత ఆస్తులు కావాలి, ఆ తర్వాత ఇంకా అక్కడికి ఆరంభమవుతుంది. దాన్ని వాడు జనన మరణ రూప సంసారం చుట్టుకొని ఉంటాడు. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం అప్పుడు జరుగుతూ ఉంటాయి, చిక్కుకొని ఉంటారు. విద్యాభ్యాసమునందు నిరతులు లేదా విద్యాపరాయణ వారు మాత్రం నిత్యముక్తులయ్యుండు. వారికి ఈ నిత్యముక్తి అంటే ఎప్పటికి కూడాను వారు ఏది ఆలోచన వచ్చినా పోయినా, రాని రాకపోయి, ఇది వచ్చిందా వచ్చింది, రాలేదా రాలేదు, ఏది నాకు సంబంధం లేదు అనేటువంటి దాని మీద ధ్యాస పెట్టి ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుడు నాకు ఈ జన్మలో ఈ యొక్క కర్మను ఇచ్చినాడు, ఈ కర్మను నేను చెయ్యాలి, అది కూడా భగవంతుని యందు భక్తి ఉంచి ధర్మానుష్ఠానం చేసినటువంటి వారు నిత్యముక్తులు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. లోకములో స్వామి లోకే తద్భక్తి నిరతాస్త్వం తన్మంత్రోపాసకాశ్చయ విద్యా ప్రాదుర్భవత్యేషాం నేతరేషాం కదాచన అతస్తద్భక్తి సంపన్న ముక్త ఏవ న సంశయః తద్భక్త్యా మృతహీనానాం మోక్షం స్వప్నోపి నో భవేత్. స్వప్నోపి నో భవేత్ చెప్తాను. స్వామి లోకములో భక్తితత్తులైనటువంటి వారికి, నీ మంత్రం జపించు వారికి, నిన్నే ఉపాసించేటువంటి వారికి, రామనామాన్ని నిరంతరం అనుష్ఠానం చేసేటువంటి వారికి అంతఃకరణంది విద్యా ప్రారంభించు. ఎప్పుడైతే రామనామాన్ని చెయ్యాలి, భగవన్నామాన్ని చెయ్యాలి, ఈ మనస్సు ఈ అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకొని నా హృదయంలో రాముడు తప్ప ఇంకొకరు ఎవ్వరు లేరు, నీవు తప్ప ఇంకొకరు లేరు అని హృదయాన్ని ప్రతిష్ఠించుకుంటారో, ఆరంభం చేస్తే చాలు వారికి విద్య అప్పుడే ఆరంభమైపోతుంది. జ్ఞానం యొక్క ఆవృత్తి అంటే నిదానం మెల్లమెల్లగా అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. వేరెవరి యందు ఎప్పుడు నీ విద్య కలగదు. కావున మీ యందు భక్తి గల పురుషుడు నిస్సందేహ
జీవన్ముక్తుడు, నిస్సందేహంగా జీవన్ముక్తుడు అవుతాడు. నిస్సందేహం, ఎటువంటి సందేహం లేదు. అంటే జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. మీ యొక్క రామనామాన్ని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో నిస్సందేహంగా జీవన్ముక్తుడు అవుతాడు. నీ భక్తి అంటే అమృతమును విడిచిపెట్టినటువంటి వాడు. నీ భక్తి, నీ యొక్క నామామృతాన్ని ఉపేక్షించినటువంటి వాడు, విడిచిపెట్టినటువంటి వాడు స్వప్నమందు కూడా మోక్షాన్ని పొందలేడు. స్వప్నమందు కూడా జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందలేడు. రామా, ఇంకా అధికంగా ఏం చెప్పుదును? పెక్కు మాట లేడా? సారభూతమైన విషయములు కొంచెం చెప్పేదని వినుము. లోకమున సాధువుల సాంగత్యమే మోక్షములకు ముఖ్య కారణం తెలుపబడింది. సాధువులతో, ఎందుకనే ఆచార్యులతో, సాధువులతో ఎప్పుడు సాంగత్యం చేస్తూ ఉండాలి. సంపత్తులోనూ విపత్తులోనూ సమాన చిత్తం గలవారు, నిస్పృహులు, భార్యాపుత్రులు, ధనము అనే ఏషణాత్రయ రహితులు. నా కుటుంబం ఉంది, నాకు ధనము, ఇవన్నీ కూడా ఆ ధనము ఆశ ఉన్నటువంటి వాడు. శిష్య విత్తోపహారాయ, శిష్యుడు యొక్క విత్తాన్ని హరించేవాడు గురువు కాదు. శిష్య వృత్తాపహారాయ, శిష్యుడు హృదయంలో ఉన్నటువంటి తాపాన్ని తొలగించేటువంటి వాడెవడో వాడే గురువు, వాడే ఆచార్యుడు, వాడే సాధు పుంగవుడు. అటువంటి వారిని ఏషణారహితులు, ఇంద్రియ నిగ్రహం గలవారు, శాంతచిత్తులు, మీ యందు భక్తి గలవారు, ఏ కోరికలు లేనివారు, ఇష్టానిష్టములు ప్రాప్తి యందు సమభావము కలిగిన వారు, ఆసక్తి రహితులు, సమస్త కర్మారంభమును త్యజించినటువంటి వారు, అనగా అఖిల కర్మలు కూడా మీ యందే సమర్పించేటువంటి వారు. యజ్జత్కర్మ కరో వితత్తఖిలం శంభోతవారాధనం, సమస్త కర్మలు కూడా మీకే సమర్పించేటువంటి వారు. సర్వదా బ్రహ్మపరాయణులై ఉండేటువంటి వారు, యమ నియమాది గుణ సంపన్నమైనటువంటి వారు, లభించిన దానితో యథాలాభ సంతృప్తి చెందేటువంటి వారు. ఇట్టి వీరులు మాత్రమే సాధుజనులు అన్నవాడు. సాధుజనులు ఎవరు అని చెప్తున్నారు. ఎవరు సాధువులు, ఎవరు ఆచార్యులు, ఎవరు పండితులు? ఏదో వేదము బాగా గొప్పగా చెప్పలేటువంటి వారు, గొప్పగా మాటలు చెప్పేటువంటి వారు కాదు. ఇవన్నీ వారి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, సాధువులకి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం చెప్తున్నారు. అట్టి సాధు పురుషుడు సాంగత్యం కలిగినప్పుడు మానవులకు నీ కథాశ్రవణ ముందు ప్రీతి కలుగుతుంది. వీరి యొక్క మానవులు మీ సాధువులతో సంపర్కం వలన, వారి యొక్క సాంగత్యం వలన ఈ యొక్క రామాయణ, భాగవత, భారత కథలు వినాలి. వారి చెప్పేటువంటి మాటలు ఏమైనా ఆసక్తి కలుగుతుందా, లేకుంటే ఆసక్తి కలదు. రామా, దానివల్ల వారి స్నేహితులకు మీ యందు భక్తి కలుగుతుంది. అలాగే మీ యందు భక్తి కలిగిన పిమ్మట ఇంకేముంటుందైనా ప్రస్ఫుటముగా, విస్తారముగా, వివరమైన నీ విషయ జ్ఞానం కలుగును. అది ఏ ముక్తి కొరకు నేర్పరు కలిగిన వారి యొక్క సేవింపబడు తొలి మార్గము. భక్తి మార్గమే తొలి మార్గం. కావున రాఘవ, నీ యందు ప్రేమ లక్షితమైనది ఉత్తమమైన భక్తి సర్వదా నా హృదయమందు నిలిచి ఉండేట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి. నాథ, రఘునాథ, నేడు మీ దర్శన భాగ్యము చేత నా జన్మము ధన్యమైంది. ప్రభు రామచంద్ర, నా ఎత్తులన్నీ నేడు సఫలమైనవి. నేను చాలా కాలంగా అనన్య భక్తి భావంతో తపస్సును ఆచరించుకుని దాని ఫలితంగా రామచంద్ర ప్రభు ఇప్పుడు మీరే ప్రత్యక్షముగా నేను మిమ్మల్ని దర్శించేటువంటి భాగ్యం కలిగింది, మిమ్మల్ని పూజించేటువంటి భాగ్యం కలగడం ఇది నా అదృష్టం. రాఘవ, సీతా సమేతులు వెళ్ళినప్పుడు నా హృదయం సింధువుగాక. ఓ రామా, నేను నడుచుచూ ఉన్నా, కూర్చొని ఉన్నప్పటికీ కూడా ఆత్మాత్మ గిరిజావతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి. ఏ చేసినా, నడుస్తూ ఉన్నా, కూర్చుని ఉన్నా, తింటూ ఉన్నా, పడుకొని ఉన్నా, సర్వకాల సర్వావస్థలందు కూడా మీ యొక్క స్మరణనే, నేను రామనామస్మరణే కొనసాగించునుగాక. ఓ లక్ష్మీపతి, రామచంద్రుని యొక్క ఈ విధంగా స్థుతించి అగస్త్యుడు ఇంతకు ముందే ఇంద్రుడు
శ్రీరాముడు కల్పించినటువంటి ధనస్సును 2 అక్షయతూణీరములతో రత్నఖండముల ఖడ్గమును ఆ అగస్త్య మహాముని రాముడికి సమర్పించినాడు. ఎవరిచ్చారు? అగస్త్యుడికి ఇంద్రుడు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి ధనస్సు. అక్షయతూణీరములు. అక్షయతూణీరం అంటే ఇవి క్షయం కావు, ఎప్పుడు వాటర్ అవే, అది చేయబడితే అవి ఆటోమేటిక్ వస్తువులు ఉంటాయి. దాంట్లో నింపాలి, అవి అయిపోయినాయి, మళ్ళీ తీసుకొచ్చేందుకు తూర్యం నింపాలి అనేటువంటి లేదు. అక్షయ తూర్యం అంటే క్షయం కావు. అది సాక్షాత్ అగస్త్య మహాముని రామచంద్రమూర్తికి ఇచ్చి నమస్కారం చేసినాడు. రాఘవ, భూమికి భారముడైనటువంటి ఆ రావణాసురుణ్ణి ఈ యొక్క అక్షయ తూణీరములతో, ఈ ధనుస్సుతో సంహరింపుము, రాక్షసును వధింపుము. ఆ కార్యము నిర్వర్తించుటకే నీవు మాయా మానవ వేషధారివై వచ్చింది అని నాకు తెలుసు. ఇక్కడ నుండి 2 యోజనల దూరమున గౌతమి నది పవిత్రము వనముతో శోభిల్లుచు పంచవటి అను నామము గల ఆశ్రమం ఉన్నది. రఘునందన, మీరు మీ వనవాస శేషకాలను అక్కడనే గడుపు. సత్పురుషులకు నాథుడమైన రామ, అక్కడనే ఉండి మీరు దేవకార్యం అంటూ కూడా నెరవేర్చుము అని ముగించినాడు. అనంతరం ఆ పరమేశ్వరుడు రామచంద్రమూర్తి అలాగే అని సర్వజ్ఞ రామచంద్రమూర్తి భగవాన్ అగస్త్యుని ఈ మనోహరమైన భాషణమును, తత్వార్థ గర్భితమైన స్తోత్రమును ఎవరైతే ఈ స్తోత్రము చేస్తురో, స్తోత్రం చేయలేకపోతే దాని అర్థం చదువుకున్నప్పటికీ దీన్ని పారాయణం చేస్తురో వారికి ఆనందముతో వారికి అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగును, భగవద్భక్తి కలుగును, నా యందు అనన్య భక్తి కలుగును అని చెప్పి అనుగ్రహించి అతడు చూపిన మార్గంగా రామచంద్రమూర్తి ప్రయాణం అయినా ఎక్కడికి? పంచవటి క్షేత్రం. ఆ విధంగా ఓ పార్వతి, మహాదేవ చెప్తున్న అమ్మవారిలో పార్వతి రాముడు వెళుతూ ఉన్నటువంటి ఆ మార్గంలో ఒక పర్వ శిఖరం వల్ల కూర్చున్నటువంటి ఒక వృద్ధులకు జటాయువు చూసినాడు ఆ రామచంద్రమూర్తి. అది ఎట్లా ఉందంటే అది పర్వతాకారం వల్ల పర్వతం వల్ల అది చూసిన అతడు లక్ష్మణుతో, ఓ లక్ష్మణ, నా ధనుస్సును ఎదుట ఒక రాక్షసుడు కూర్చుని ఉన్నాడు, ఋషులను భక్షించు ఈ దుష్టుడికి ఎప్పుడే నేను సంహరించలేను అని పలికినాడు. ఆ రాముని మాటలు వినేటువంటి ఆ యుద్ధరాజు అంటే గ్రద్ద రూపంలో ఉన్నటువంటి జటాయువు అతను భయవ్యాధుడై, రామా రామా రామా, నేను రాక్షసులను కాను, నేను నీచే వధారులను కాను, నేను నీ తండ్రి గారి యొక్క ప్రియ మిత్రుడను. జటాయు అను నామము గల గృధ్రం, ఆ యొక్క పేరు జటాయు. ఆ గృధ్రం గ్రద్ద, గృధ్రం అంటే గ్రద్ద. జటాయు, నీకు మేలు కలుగుగాక, నేను నీకు హితకారిని, నీకు మేలు చేయుటకే నేను పంచవటి వద్ద నివసించి ఉన్నాను. దర్శనార్థమే నేను కూడా తపస్సును ఆదరిస్తూ ఇక్కడికి వస్తావని తెలుసు. ఏ సమయంలోనైనా కూడాను నీవును లక్ష్మణుడును వేటకి వనములోకి వెళ్ళవచ్చు. ఆ సమయంలో అప్పుడు నేను సీతాదేవిని ప్రయత్నపూర్వకంగా సంరక్షించగలను అని పలికినాను. ఆ యొక్క జటాయు యొక్క మాటలు విని రాముడు స్నేహపూర్వకంగా విధంగా అన్నాడు, ఓ వృద్ధ మహారాజా, బాగు బాగు, చాలా సంతోషం కలిగింది. ఇచ్చడనే ఈ సమయంలోనే అనాది దూరంలో ఉండి నాకు ప్రేమ చేకూర్చును. ఈ ప్రకారంగా తమ సమ్మతం తెలిపి రాముడు ఆ జటాయువును కూడా ఆలింగనం చేసుకున్నాడు. సీతాలక్ష్మి సమేతుడై పంచవటికి వెళ్ళి అక్కడ గౌతమి తటమును సమీపించి బుద్ధిమంతుడు లక్ష్మణుచే పంచవటిలో విశాలమైన పర్ణశాలను చేసినాడు. ఇందులో వెళ్ళి రామచంద్రమూర్తి కూర్చుండగా లక్ష్మణుడు చక్కగా పర్ణశాలను నిర్మింపజేసినాడు. ఆ గౌతమి గంగకు ఉత్తర తీరమున కడిమి, పనస, మామిడి మొదలు ఫలవృక్షంతో కూడి కాలుష్య రహితమై జనసంచారము లేనటువంటి ఏకాంత స్థానమున వారు ముగ్గురు కూడా నివసిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ధీమంతుడు లక్ష్మణుడితో కూడి ఉండి రాముడు సీతకు మనోరంజనం కలిగిస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు కూడా చక్కగా రాముడికి సీతకు మనోహరంగా సేవలు చేస్తూ ఉన్నారు. దేవదేవ సమానము రంభిస్థలమున దేవేంద్రుడి వలె సుఖముగా ఉండసాగినారట. లక్ష్మణుడు వారి కందమూల ఫలాలు తెచ్చిస్తూ
రామసేవా తత్పరుడై నిత్యము ధనుర్భార్య రాత్రం బవళ్ళు కూడా మేలుకొని ఉంటున్నాడు లక్ష్మణుడు. రామలక్ష్మణుడికి విశ్వామిత్రుడు 2 విద్యలు నేర్పించాడు, బల అతి బల అనేటువంటి. దానివల్ల ఎంతకాలమైనా విగ్రహాలు నిద్ర లేకుండా ఉండగలిగింది. ఇక నిద్ర అంతా అలా భార్య తీసుకున్నది ఊర్మిళాదేవి. ఆమె అక్కడ చక్కగా నిద్రపోతున్నది. ఈయన మాత్రం మేలుకోతూ ఉండి ఆ విద్యల వల్ల వాళ్ళకి శక్తులు క్షీణించదు, మేలుకొని ఉన్నాడు. 4 దిశల రోజు ముగ్గురు రక్షణ భారం వహిస్తూ ఉన్నాడు. ముగ్గురు కూడా నిత్యం గోధుమలో స్నానం చేయడం, అనుష్ఠానం చేసుకోవడం, తపస్సును ఆచరించడం ఆ విధంగా ఉండి ఉన్నారు. ఒక రోజున లక్ష్మణుడు రాముడు ఏకాంతంగా కూర్చున్న సమయంలో ఆ రాముడి దగ్గరికి వెళ్ళి